సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా తిరుపతిలో సభ ఏర్పాటు చేశారు. చీకటి పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అని అన్నారు. సో వన్ బై వన్ మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏంటి? ఏం మాట్లాడారు? రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల పాలనకి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం సార్. ఏమంటారు? చీకటి పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2 ఏళ్ల కూటమి పరిపాలన అడుగడుగునా జగన్మోహన్ రెడ్డిని గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి గుర్తుకు తెచ్చింది జనానికి పోల్చుకోవడానికి. అంటే ఈ రోజు సభ కొంచెం తెలుసుకున్నట్టున్నారు. గత 2 ఏళ్ల అనుభవాలు తెలుసుకొని మనం చేసింది చెప్పుకుంటే ఎక్కువ ఉపయోగం, ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే సమస్య వస్తుందని ఈ రోజుకి అర్థమైనట్టుంది. 2 ఏళ్ళకి అంటే 2 ఏళ్ళకి గుర్తించారు. మన 2 ఏళ్ల పరిపాలన అనునిత్యం జగన్ గుర్తు చేసినాము అని ఆలోచించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారిని విమర్శించారు. కానీ వాళ్ళ గురించి చేసుకుంది ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది 2 ఏళ్ళు చేస్తుంటే బాగుండేది. విమర్శలు ఘాటుగా ఉన్నాయి, దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి, బట్ అర్థం చేసుకున్నారు. ఎప్పటి వరకు ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, ఆ ముఖ్యమంత్రి ఇలా చేశారు, ఈ వ్యాఖ్యలు ఉండేవి. వాళ్ళ గురించి తక్కువ ఉండేది. బట్ ఈ రోజు సభలో మాత్రం మాట్లాడిన 4 పెద్దలు వాళ్ళ పాలనకి సంబంధించి వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఫోకస్ చేసి మాట్లాడారు. అఫ్కోర్స్ 1-2 విమర్శలు ఖచ్చితంగా చేయాలనుకోండి, చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఆద్యాంతం మాత్రం కాస్త ఆసక్తికరంగానే అనిపించింది. అదే 2 ఏళ్ళ అనుభవం నేర్చుకున్నారు. మన గురించి చెప్పుకోవాలి కానీ 2029లో జగన్ గారిని ఓడించండి అంటే 24లో ఓడించి మీకు అధికారం ఇచ్చిన 2వ రోజు నుంచి మళ్ళీ ఓడించండి అంటే ప్రజలకు ఇంకేం పని లేదా? కాబట్టి 5 ఏళ్ళు చూసిన తర్వాత ఎవరిని గెలిపించాలి, ఎవరు ఓడించాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి జగన్ నామస్మరణ ఎక్కువ చేస్తే అది మనకు సమస్య వస్తుందని 2 ఏళ్ళు గుర్తించినారు. అంటే అర్థం ఏంటి? ఈ 2 ఏళ్లలో కూటమి పరిపాలన అనునిత్యం జగన్ గారిని గుర్తు చేసింది. వాళ్ళ వైఫల్యాలు కూడా కారణమైంది, వాళ్ళ అనవసరమైన రాజకీయ విన్యాసాలు కూడా కారణమై కొంత దాని నుంచి కవర్ చేసుకునే ప్రయత్నం అనేది ఈ రోజు చేసినారు. సరే, రేపటి నుంచి ఏం చేస్తారో చూడాలి. అది కొంత ఈ సభలో స్పష్టంగా కనపడింది. అండ్ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా రాజకీయ ప్రయాణంకి తిరుపతికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాత్రమే కాదు, హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ గా తన పాత్రను పోషించిన వ్యక్తి. మా చిత్తూరు జిల్లాకు సంబంధించి వ్యక్తిగతంగా నా నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి మండలం, మా తిరుపతి రూరల్ మండలం. ఆయన పోల్చుకోవడం నా ఉద్దేశం కానీ మా నియోజకవర్గమే. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, చాలా పేద కుటుంబం నుంచి, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఒక అసాధారణ రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగాడు. దాన్ని ఎవరు కాదని లేదు. ఖచ్చితంగా ఆయన ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్న అనుభవం, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో చదువుకున్నారు, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ చేశాడు, అన్ని ఒక కాంపౌండ్ లోనే ఉంటాయి. పక్కనే ఎస్వి యూనివర్సిటీలో చదివారు. సరే, ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మేము అందరూ చదువుకున్నాం, కానీ ఎస్వి యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. మంచి లీడర్ గా ఎదిగినాడు. అంతవరకు ఖచ్చితంగా ఆయన స్మరించుకుంటాడు కదా. ఈ ప్రాంతంతో ఆయనకున్న అనుబంధం ఖచ్చితంగా లోకల్ కాబట్టి దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అప్రిషియేటబుల్ గానే దాన్ని చూడాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చామన్నారు. అండ్ మరీ ముఖ్యంగా అంటే ఏమేమి గూగుల్ సెంటర్ వచ్చింది, వీటన్నిటికన్నా ముందు తిరుపతిలో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి స్మరిస్తూ వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకుంటూ సభలో సంబంధించి ప్రసంగం దాంతోనే స్టార్ట్ చేశారు. బట్ ఆద్యంతం ప్రధానమంత్రి మోదీ గారిని పొగడ్తలతో ముంచెత్తడం కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా త్రికరణ శుద్ధిగా చేస్తుంటారు. మోడీ గారిని పొగిడినా త్రికరణ శుద్ధిగా పొగడతాడు, ఏసు తీసినా కూడా త్రికరణ శుద్ధిగానే వేసి తీస్తాడు. 18లో చూసినాం కదా. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్ని చాలా నమ్మి జనం ఏమనుకుంటారని దానికన్నా తను ఏమనుకుంటాడో అది చెప్తాడు. పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారిని అభినందించడం తప్పులేదు. ఈ రాష్ట్ర డిజైన్ ప్రధానమంత్రి 12 ఏళ్ల పాటు దేశానికి సుదీర్ఘకాల ప్రధానమంత్రిగా ఉంటున్నారు. వాళ్ళ కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ప్రధానమంత్రి 4 మంచి మాటలు చెప్తే ఖచ్చితంగా వీళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత సానుకూలత ఉంటుంది కదా. మన రాష్ట్రానికి ఏదైనా 4 నిధులు వస్తాయి, ఇట్లాంటివన్నీ తప్పు లేదు. పాయింట్ ఏంటంటే కొంచెం శృతిమించకూడదు. అసలు ఇంకా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు, ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళని కూడా మర్చిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. రెండోది ఆంధ్రప్రదేశ్ కిందకి ఏం చేశారో చెప్పరు. ప్రధానమంత్రి అద్భుతం, అన్ని బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకత ఉంది, ఎందుకంటే మనం విభజన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రత్యేకత ఉంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా విషయం ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రత్యేక హోదా స్థానంలో ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారా? అది ఇవ్వలేదు.
చాలా రాజధాని ఉంది, రాజధాని అప్పులకు బాగా సహాయం చేస్తారు. 47,000 కోట్లు అప్పులకి సహాయం చేసినారు. అంటే వాళ్ళు కట్టుతారు కదా, మనం కడతారు, గ్యారెంటీ పెడతారు, ఇవ్వండి పర్వాలేదు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తామని గ్యారెంటీ పెట్టించుకున్నారు. కానీ రావాల్సిన నిధులు ఆ రాజధానికి సంబంధించి కానీ కొన్ని సానుకూల నిర్ణయాలు ఉన్నా బై అండ్ లార్జ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే ఇవ్వాలో ఇస్తారని హామీ ఇచ్చారో వాటిని ఇవ్వడంలో ఫిల్ఫుల్ గా దాని గురించి చెప్పాలి. ప్రధానమంత్రి గారిని పొగడడం తప్పలేదు, అభినందించండి. బట్ ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇది చేసినాడు, తప్పట్టు కొట్టండి. నరేంద్ర మోడీ గారు తిరుపతిలో చెప్పినట్టు ప్రత్యేక ఇట్లా చెప్పుకుంటే ఇంకొంచెం బాగుండేది. చెప్పలేరు, ఎందుకంటే ఏమైనా ఇచ్చుంటాయి కదా. కాబట్టి ఆ బలహీనత కనిపిస్తుంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రధానమంత్రి గారిని పొగడాలంటే ప్రధానమంత్రి మనకేం చేసినట్టు ప్రత్యేకంగా దేశానికి చేసినట్టు చేయడం వేరు, మనకేం చేశారని అనుకుంటారు కదా. అంటే ఆ విషయంలో మాత్రం కొంత లోపం కనపడింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మన నరేంద్ర మోడీ గారిని గత 2018లో ఏమన్నా విషయంలో మర్చిపోయి ఆకాశానికి ఎత్తారు. సరే, ఇంకా చంద్రబాబు గారు ఏదైనా సరే మంచైనా చెడ్డైనా తను అనుకున్నట్లు చేస్తారు. అది కొనసాగింది ఈ సభలో కూడా అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా నెహ్రూ గారి తలదన్ని ఆయన కన్నా కూడా ఎక్కువ రోజులు ఆ కార్యాలయంలో ఉన్నది ప్రధానమంత్రి మోదీ గారే అన్నది ప్రజలకు చాలా ఎక్కువగా చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు. ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని కూడా కూటమి ప్రభుత్వం భుజాల మీదకి వేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. సోన గారు, బేసిక్ గా నెహ్రూ గారు ఇందిరా మన దివంగతుల గురించి మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ నుంచి ఏం స్ఫూర్తి పొందాలో అది పొందాలి. వాళ్ళతో కాంపిటేట్ చేయకూడదు, వాళ్ళకన్నా నేను ఎక్కువ అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ దివంగతులు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోయించిన నెహ్రూ గారు. మీరు పోల్చుకుంటే ఏరే అంశాలు చర్చకొచ్చేస్తాయి. నెహ్రూ ఈ దేశంలో నవరత్నాలు తీసుకొచ్చాడు, నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొచ్చారు? ఆ నవరత్నాలు అమ్మేస్తున్నారు. నెహ్రూ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు, ఇందిరాగాంధీ వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని అమ్ముతున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైవేట్ లో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ ఒక తాటికి వచ్చి జాతీయం చేసినారు. మనం ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని అంతర్జాతీయం చేసి అమ్మేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం, ఒక విశాఖ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ ఉంటాయి. మనం ఏంటి? నేషనల్ హైవేస్ తప్ప ఈ రాష్ట్రానికి ఏంటి? నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల కాలంలో, బీజేపీ కాలంలో ఒక ఈ రకంగా అయితే బ్యారేజ్లు, ఇరిగేషన్ లో ఈ రోజు ఏం తీసుకున్నా ఆ కాలం తప్ప మన కాలం ఏముంది? కాబట్టి ఇట్లాంటి చర్చ పెట్టకుండా మీరు ఇంతవరకు పరిపాలించిన హైయెస్ట్ పీరియడ్ పరిపాలించిన వ్యక్తిగా మీరు గౌరవం పొందండి, తప్పలేదు. కానీ దానికి నెహ్రూ గారిని తక్కువ చేయడం, ఇందిరాగాంధీ గారిని తక్కువ చేయడం కుదరదు కదా. వాళ్ళ టవర్ లో వాళ్ళ పర్సనాలిటీ ఏంటి మనందరికీ స్ఫూర్తిదాయకం. వాళ్ళతో రాజకీయంగా విభేదించవచ్చు మీరు. అంటే ఇది ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి పోల్చుకున్నారంటే చాలా సమస్యలు వస్తాయి.